కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు. కేసీఆర్ కూతురైన కవిత రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు. కానీ సొంత పార్టీ నేతల పైన విమర్శలు చేసి సస్పెన్షన్కి గురయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి రాజీనామా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అసలు కవిత రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ కవిత 1978 మార్చి 13న కరీంనగర్లో జన్మించారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జాబ్ వదిలేసి 2006లో ఇండియాకు వచ్చిన కవిత తండ్రి కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమకారిణిగా కీలక పాత్ర పోషించారు. 2007లో ఆమె రాజకీయ జీవితం అధికారికంగా మొదలైంది. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్రను ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. ఇదే ఆమె రాజకీయ రంగానికి పునాదిగా మారింది. బతుకమ్మ వంటి సంప్రదాయ పండుగలను ప్రోత్సహిస్తూ సంస్కృతి కార్యక్రమాలు ద్వారా యువత, మహిళల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కవిత. తండ్రి కేసీఆర్ నాయకత్వంలో రాజకీయంగా యాక్టివ్గా మారి 2014 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై 167,187 ఓట్ల మెజారిటీతో తొలి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత కూడా నిజామాబాద్తో తన బంధాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య ఉంటానని ప్రకటించారు. ఈ క్రమంలోనే 2020లో నిజామాబాద్, కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక రాజకీయంగా కవితకు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. 2024లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 2024 మార్చి 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ మార్చి 26న ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 5 నెలల జైలు జీవితం గడిపిన తరువాత ఆగస్టు 27న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.